అయ్యో ఏంటా సౌండ్? అయ్యో ఏమండి? అయ్యో అయ్యో ఏమైందిరా? ఏం లేదు దేవకి. నువ్వేం చేస్తున్నావా ఇక్కడ? ఆ పూల కుండి నువ్వే కింద పడేసావా? అమ్మా రాధను ఎందుకు అంటావు? రాధే గనక లేకపోయి ఉంటే ఆ ఫ్లవర్ వాస్ తో పాటు నేను కూడా కింద పడి ఉండేవాడిని. అయ్యో మీకేం కాలేదు కదా? చెప్పాను కదా, రాధే గనక లేకపోయి ఉంటే పైనుంచి కిందకి దొర్లుతూ వచ్చుండేవాడిని. అదే జరుగుంటే ఏమై ఉండేదో డాక్టర్ చెప్పినప్పుడు విన్నావు కదా. నువ్వు అసలు ఆ రూమ్ నుంచి బయటికి ఎందుకు వచ్చావురా? డాక్టర్ జాగ్రత్తగా ఉండమన్నారు కదా. ఫోన్ మాట్లాడుతూ చూసుకోలేదమ్మా. అలాగే కళ్ళు తిరిగి కాల్ స్లిప్ అయిపోయి కంట్రోల్ తప్పిపోయింది. ఇంకా కింద పడిపోతాను అనుకున్నాను. కానీ అప్పుడు రాధ దేవతలా వచ్చి పట్టుకుంది. దీన్ని ఇంటికి దూరం చేయాలని నేను చూస్తూ ఉంటే మళ్ళీ మార్కులు కొట్టేస్తుందేంటి? అయినా ఇప్పటి వరకు బయటే ఉంది కదా, ఇంతలో ఎప్పుడు ఇంటికొచ్చేసింది? ఎప్పుడు నాన్నని కాపాడేసింది? అమ్మ అయితే ఆల్మోస్ట్ మళ్ళీ రాధకి పడిపోయేలా ఉంది. అసలు రాధ ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ ఇవ్వడం వల్లే నాకిలా అయ్యిందని అందరూ రాధని ఎన్నో మాటలు అన్నారు కదా. తనతో మాట్లాడడం మానేశారు కదా. రాధ కావాలని అలా చేసుంటే ఇప్పుడు నన్నెందుకు కాపాడుతుంది? పొరపాటును కాలు జారి నాతో పాటు తను కింద పడుంటే దెబ్బలు తగులుండేవి కదా. తను ఎప్పుడు ఏం చేసినా ఈ ఇంటి మేలు కోరి చేస్తుంది. మీకెందుకు ఈ విషయం అర్థం కావడం లేదో నాకు తెలియడం లేదు. థ్యాంక్స్ రాధా. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి మేడం? ఇది నా బాధ్యత. నాలాంటి ఒక వ్యక్తిని నమ్మి ఆదరించారు, ఆశ్రయించారు. తెలుసో తెలియకో ఏదైనా పొరపాటు చేసినా క్షమిస్తున్నారు. మీకోసం ఏం చేసినా తక్కువే. లేదు లేరా, ఇన్నాళ్ళు కోపం తెప్పించే పనులు ఎన్ని చేసినా ఈ రోజు మాత్రం నా కొడుకుని కాపాడి మంచి పని చేశాం. అమ్మో, ఈ ముసల్ది కూడా పార్టీ మార్చేస్తున్నట్టుందేంటి? ఒక్కోసారి పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోవచ్చు, అపార్థం చేసుకోవచ్చు. కానీ మనమేంటో అర్థమయ్యే రోజు ఒకటొస్తుందమ్మా. అంతవరకు ఓపిగ్గా ఎదురు చూడాలి. జరిగిందంతా ఓ పీడకలనుకుని మర్చిపో. లేదు సార్, నేనెవరిని తప్పు పట్టడం లేదు. మిమ్మల్ని అలా చూస్తే నా మీద ఎవరికైనా కోపం వస్తుంది. ఎవరికో ఎందుకు, నాకే నా మీద కోపం వచ్చింది. ఇంకొక్కసారి టాబ్లెట్స్ చూసుకుని ఇచ్చుంటే ఇలా జరుగుండేది కాదు కదా అని ఎన్నోసార్లు నన్ను నేను తిట్టుకున్నా. కానీ ఒక్కటి మాత్రం నమ్మాను సార్, మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది. అదంతా నీ మంచితనం రాధా. నీ మంచితనం ఎప్పుడూ నిన్ను, నీతో వాళ్ళున్న వాళ్ళని కాపాడుతూనే ఉంటుంది. గేట్ దగ్గర ఉన్నా లోపలికి వచ్చాక మాట్లాడొచ్చు కదా అని కట్ చేశాను. ఏ గేట్ దగ్గర ఉంటే కాల్ లిఫ్ట్ చేయకూడదా? అక్కడ సిగ్నల్స్ రావా?
అసలు ఎందుకు ఫోన్ చేసింది? విషయం ఏంటి అని తెలుసుకోవాలని లేదా నీకు? అయ్యో, ఎలాగో వచ్చేస్తున్నాను కదా అని లిఫ్ట్ చేయలేదు. అయినా కాల్ కట్ చేస్తుంటే మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు. గేట్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేలోపు 10 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అంత అర్జెంట్ విషయం ఏముంది? మేడం నాకు థ్యాంక్స్ చెప్పారు. అయితే మేడం నీతో మాట్లాడారా? మాట్లాడకుండా థ్యాంక్స్ ఎలా చెప్తారు? ఈ సంతోషం షేర్ చేసుకుందామంటే నువ్వు ఫోన్ తీయలేదు. ఇక నాకు ఇంకెవరున్నారు చెప్పు? కాస్త సంతోషం షేర్ చేసుకోవటానికి కూడా నువ్వు అందుబాటులో లేకపోతే ఎలా? ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఈసారి కాల్ లిఫ్ట్ చేస్తానులే. అయినా నీ మంచి మనసుకు అంత మంచి జరుగుతుంది. మేడం నిన్ను అర్థం చేసుకుంటారని చెప్పాను కదా, నువ్వే ఊరికే టెన్షన్ పడిపోయావు. మేడం మాట్లాడకుండా ఉంటే టెన్షన్గా ఉండదా మరి? వేరే ఎవరైనా అయ్యుంటే నేను పట్టించుకునేదాన్నే కాదు. కానీ మేడం మనోహర్, ఈ ఇంటికొచ్చిన మొదట్లో అబద్ధం చెప్పి జాబ్లో జాయిన్ అయ్యాం కదా, మోసం చేస్తున్నామేమోనన్న గిల్టీ ఫీలింగ్ ఉండేది. కానీ వచ్చిన కొద్ది రోజులకే మేడం చూపించిన ప్రేమకి నాకు తెలియకుండానే ఈ ఇంట్లో ఒక మనిషినైపోయాను. ఇది నా కుటుంబం అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఈ ఇంటికి నాకు ఏదో తెలియని రుణానుబంధం ఉందనిపిస్తోంది. కుటుంబమే నన్ను దోషిగా చూస్తుంటే నాకు బాధగా ఉండదా? అమ్మే కోపంతో దూరం పెడుతుంటే నేను తట్టుకోగలనా? నన్ను చూసి కూడా చూడనట్టు పట్టించుకోకుండా వెళ్తుంటే ప్రాణం పోయినట్టు అనిపించేది. ఇప్పుడు థ్యాంక్స్ చెప్పాక పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టు అనిపించింది. ఆ సంతోషం నీ మొహంలో కనిపిస్తోంది రాధా. అవును, మేడం ఇంతకీ థ్యాంక్స్ ఎందుకు చెప్పారు? అదా, సార్ మెట్ల మీద నుంచి కిందకి పడిపోబోతుంటే నేను పట్టుకున్నాను. ఈసారి కింద పడుంటే పెద్ద ప్రమాదమే జరుగుండేది. ఏంటి, సార్ మెట్ల మీద నుంచి పడబోయారా? ఎప్పుడు? సార్ ఏదో ఫోన్లో మాట్లాడుతూ కాలు స్లిప్ అయి పడబోయారు. అదే టైంలో నేను ఇంట్లోకి వస్తున్నాను, అది చూసి పట్టుకున్నాను. సో సార్ ప్రాణం తీయాలనుకున్న అపవాదు ఆయన్ని కాపాడడంతో పోయిందన్నమాట. అందుకే ఏ విషయంలోనూ మనం తొందరపడకూడదు. మన తప్పు లేకపోతే దేవుడే మనకు ఒక అవకాశం ఇస్తాడు. అది సరే, నీ ఫోన్ ఒక్క క్షణం లిఫ్ట్ చేయకపోయేసరికి నువ్వు అంత సీరియస్ అయిపోయావు. అసలు నీకెన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? నువ్వెందుకు కాల్ లిఫ్ట్ చేయలేదు? నాకు కాల్ చేసావా? ఎప్పుడు? ఇందాకే. ఒకసారి ఫోన్ చూసుకో. ఫోన్ సైలెంట్లో పెట్టి ఎక్కడో పడేసి ఉంటావు కదా అని ఇంటికి కాల్ చేస్తే ఇంట్లో కూడా లేవన్నారు. ఓ అదా, మేడం మాట్లాడారన్న సంతోషంలో ఆ సంగతి మర్చిపోయాను. యాక్చువల్లీ అది చాలా ముఖ్యమైన విషయం. ఏంటి? సత్య వెనక ఎవరో ఉన్నారని నాకు అనుమానంగా ఉందన్నాను కదా, ఉన్నారు మనోహర్.